జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్కారం సార్. నమస్తే సాయి. నమస్తే. సో గిరిధర్జీ, యాక్చువల్లీ ఇది నిజంగా చాలా ఇంపార్టెంట్ అంశమేమో అనిపిస్తుంది. మోదీ 3.0 గురించి అందరూ మాట్లాడుతున్నారు. ఎలక్షన్స్ ఆల్రెడీ నగారా మోగడంతో అందరూ ప్రచారంలో నిమగ్నమైపోయారు. సో ఎందుకు మోదీ కోటేయాలి లేదా ఎందుకు వేయకూడదు, ఈ రెండు అంశాల గురించి తెలవాలి అని అంటే అసలు మోదీ 10 ఏళ్ల పాలన మనకు ఒక అవగాహనకు రావడం అవసరం. సో ఎందుకు మోదీ పాలన బాగుందా బాలేదా అని నిర్ధారించుకోవడానికి నిజంగా ఈ ఇంటర్వ్యూ, ఈ డిస్కషన్ సరిపోతుందేమో అనేది నా అభిప్రాయం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద డిస్కషన్ సార్. ఫస్ట్ మనము విజయాలు లేదా వైఫల్యాలు లేదా లోపాలు ఫస్ట్ మనం మాట్లాడదాం. ఆ తర్వాత స్ట్రెంగ్త్స్, వీక్నెసెస్, ఆపర్చునిటీస్, థ్రెట్స్ గురించి కూడా విశ్లేషించుకుందాం. ఫస్ట్ విజయాల్లోకి వస్తే రకరకాల అంశాలు ఉన్నాయి. మనం ఆర్థికపరమైన విజయాలు ఉన్నాయి, లేదా మెడిసిన్ లేదా ఈ ఆరోగ్యానికి సంబంధించిన అంశాల్లో ఆరోగ్య రంగానికి సంబంధించి విజయాలు ఉన్నాయి, రక్షణ రంగానికి సంబంధించిన విజయాలు, పాజిటివ్స్ ఉన్నాయి, అండ్ ఎన్నో చారిత్రక తప్పిదాలని సరిచేసినటువంటి అంశాలు ఉన్నాయి. ఇట్లా ఫస్ట్ ఏది మాట్లాడదాము? అసలు స్ట్రెంగ్త్స్, ముందుగా పాజిటివ్స్లోకి ఫస్ట్ మనం చూస్ చేసుకుందాం. ముందుగా మనం ఎకనామిక్ అంశాల గురించి మాట్లాడదాం. ఓకే, ఆర్థిక రంగం. ఓకే, కరెక్ట్. సో మీ ఫీల్డ్ అది. అంటే సరే, ఆయన చేసినటువంటి సక్సెస్ స్టోరీస్ మాట్లాడుకునే ముందర మోదీ గారే ఒక విషయం చెప్పారు. నేను కొన్ని మంచి విషయాలు చేయొచ్చు, కొన్ని తప్పిదాలు కూడా చేయొచ్చు. మనిషి అన్న తర్వాత అన్నీ కరెక్ట్గా చేస్తారని రూల్ లేదు. మీరు దీనిని క్షుణ్ణంగా పరిశీలించి నాకు అడ్వైజ్ ఇవ్వండి, నన్ను కరెక్ట్ చేసే దిశగా మీరు నాకు సూచనలు ఇవ్వండి అని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఆయనకు ఓన్లీ మీరు చేసినంత చాలా అద్భుతంగా ఉంది అని చెప్పేవాళ్లే ఉంటే కనుక చాలా డేంజర్ మనకి. బహుశా చిన్న చిన్న తప్పిదాలు జరుగుతాయని ఇలా చేసి దీని బదులు ఇలా చేసి ఉంటే బాగుండేది అని చెప్పేవాళ్ళు కూడా ఆయనకు కావాలి. రెండవది, మనకు మోటివేటెడ్ హేట్రెడ్ ఉంది ఆయనకు వ్యతిరేకంగా. ఆయన ఏం చేసినా తప్పే అని చెప్పేటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. కానీ నిజంగా ఆయన చేసిన దాంట్లో గొప్ప విషయాలు ఏంటి, వాటిని మనం సమర్థిస్తూ బహుశా కొన్ని విషయాల్లో ఆయన లోపాలు ఉండిండొచ్చు, దాన్ని మనం ఎలా సరిదిద్దొచ్చు అన్న విషయంగా మనం సజెస్ట్ చేయడం అనేది వేరే విషయం. సో ఈ రెండు అంశాలు మనం ఆ దృష్టితో చూద్దాం. అంటే మన కుటుంబ వ్యక్తి, మన ప్రధానమంత్రి, మన దేశంలో ఒక జాతీయవాది అనేటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి చేసినటువంటి దాన్ని మనం మనకు తోచినట్టు స్థాయిలో మనం విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ఓకే, సో ఫస్ట్ ఎకనామిక్ అంశాల్లోకి వెళ్దాం. ఎకనామిక్ అంశంలో చూసామంటే మనకు మోదీ ప్రభుత్వం రాకముందర ఫ్రజైల్ 5లో ఉండేవాళ్ళం మనం. ఫ్రజైల్ 5 అంటే లిటరల్గా మనం ఇంకెప్పుడో ఈరోజో మాపో రేపో మనం మొత్తం ఎకనామిక్గా కొలాప్స్ అవుతాము అన్నటువంటి పరిస్థితిలో దేశం ఉండింది ఆ రోజు. దానికి ఉదాహరణలు ఏంటి? మనకు బ్యాంకింగ్ పరిస్థితి చూసామంటే 10 నుంచి 12 లక్షల కోట్ల ఎన్పిఎల్ ఉండింది మనకు. 10 నుంచి 12 లక్షల కోట్ల ఎన్పిఎల్. మరి అలా ఉంటే బ్యాంకింగ్ సంస్థలు నిలబడగలవా? మరి కుప్పగూలేటువంటి పరిస్థితి. అలాగే మనకు చూస్తే కనుక మన దేశంలో ట్యాక్స్ రెవెన్యూస్ చాలా తక్కువ ఉండేవి. ట్యాక్స్ టు జీడిపి రేషియో అనేది చాలా తక్కువ ఉండేది. ఓకే, దాంతో మనకు ప్రభుత్వం ఖర్చు పెడుతున్నటువంటి ఖర్చులకు కావచ్చు, అభివృద్ధి పనులకు కావచ్చు, లేదా వాళ్ళకు ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇటువంటి విషయాల్లో కావచ్చు, డిఫెన్స్ రంగానికి సంబంధించి కావచ్చు, వాళ్ళ దగ్గర పైసలు ఉండేవి కావు. కాబట్టి ఉన్న పైసలతోటే వాళ్ళు ఎవరు చేయాలి. దీనికి కారణాలు చాలా ఉన్నాయి. ఒకటి, మనకు అంతవరకు ఉన్నటువంటి క్యాష్ ఎకానమీ నుంచి మనం బయటపడాలి. రెండవది, కరప్షన్, భయంకరమైన కరప్షన్ ఉండేది, లీకేజెస్ ఉండేవి. ప్రభుత్వం ఏం చేసినా కానీ లీక్ అయ్యేది. ఇన్ఫ్యాక్ట్ స్వయాన ప్రధానిగా ఉన్నప్పుడు రాజీవ్ గాంధీ గారే చెప్పారు, ₹1 నేను పంపించానంటే 10 పైసలే చేరుతోంది, 90 పైసలు ఎక్కడో పోతున్నాయని ఆయనే చెప్పారు. కాబట్టి ఇటువంటి పరిస్థితులు మోదీ గారు వచ్చినప్పటి పరిస్థితులు ఇది. అక్కడి నుంచి ఈరోజు చూసామంటే కనుక మనం టాప్ 5 జీడిపిస్లో మనం ఈరోజు రాగలిగినాం. మనల్ని పరిపాలించినటువంటి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని, యూకేని తలదన్ని, యూకేని కిందికి తోసేసి వాళ్ళకంటే పెద్ద జీడిపిగా, పెద్ద ఎకానమీగా ఎదగగలిగాం మనం. 2, మనం క్యాష్ ఎకానమీ నుంచి మనం డిజిటైజేషన్కి వచ్చాం. మోదీ గారు చేసినటువంటి అద్భుతమైన కార్యక్రమం ఏంటి? డిమానిటైజేషన్. ఆయన నోట్ బందీ ఏదైతే చేశారో దానివల్ల డిమానిటైజేషన్ ఈరోజు మనం చూస్తున్నాం దేశంలో. ఓకే, డిమానిటైజేషన్ వల్ల వచ్చినటువంటి ఎఫెక్ట్స్ చూస్తున్నాం ఈరోజు. దానివల్ల ఏంటి ఈరోజు పరిస్థితి అంటే కనుక, స్టోరీ కట్ చేసి చూస్తే 2022-23 సంవత్సరానికి మనకు మొత్తం భారతీయులందరూ కలిసి చేసినటువంటి డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఓకే ఎన్ని
అని మనం కనుక చెక్ చేసామంటే 4,800 కోట్ల ట్రాన్సాక్షన్స్ చేసాం మనం అందరు భారతీయులం కలిసి. ఓకే. అంటే ఈ దేశం అంతా డిజిటైజ్ అయిపోయింది. చదువు రానటువంటి వాళ్ళు, సంతకం పెట్టలేనటువంటి వాళ్ళు కూడా ఈరోజు క్యూఆర్ కోడ్ పెట్టుకొని వెళ్ళి బిజినెస్ చేస్తున్నారు. మనం బస్సు ప్రయాణాలకు వెళ్తాం, బస్సులో వెళ్తే కనుక మనకు అక్కడ చిన్న చిన్న పిల్లలు వచ్చి ఏదో మనకు వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్స్, పాప్కార్న్ అమ్ముతారు. వాళ్ళు క్యూఆర్ కోడ్ మెడలో వేసుకొని వస్తాడు, అదని మనం కొనుక్కోగలుగుతున్నాం. కూరగాయలు అమ్మేవాళ్ళు క్యూఆర్ కోడ్ వేస్తున్నారు. బసవన్నలు తీసుకొచ్చే వాళ్ళు క్యూఆర్ కోడ్తో దానాలు తీసుకుంటున్నారు. అవును. ఎంత డిజిటైజ్ అయిపోయాం మనం. మన తర్వాత కాంపిటీషన్ ఎవరు ఉన్నారంటే చైనా. చైనా ఎన్ని కోట్ల ట్రాన్సాక్షన్ చేసింది మొత్తం చైనా కలిపి? 1,800 కోట్ల ట్రాన్సాక్షన్స్. ఎక్కడ 4,800 కోట్ల ట్రాన్సాక్షన్స్, ఇక్కడ 1,800 కోట్ల ట్రాన్సాక్షన్స్. ఓకే. మన తర్వాత ఉన్నటువంటి 12 దేశాలు అంటే చైనా కావచ్చు, అమెరికా, కెనడా, జపాన్, కొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జర్మనీ, ఫ్రాన్స్, యూకే, ఇటలీ, స్పెయిన్, ఇవన్నీ కలిపితే కూడా భారతీయులు చేసినటువంటి ట్రాన్సాక్షన్స్ చేయలేదు వాళ్ళు ఎవరు కూడా. అంత డిజిటైజ్ అయిపోయాం. మనకు తెలియదు కూడా తెలియదు, కానీ మనం అంత డిజిటైజ్డ్ ఎకానమీగా ఈరోజు తయారయ్యాం. డిజిటైజేషన్ అనేది మోదీ గారు చేసినటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమం. అది మనకు తెలుసు. చిదంబరం గారు పార్లమెంట్ సాక్షిగా ఏం చెప్పారు? మీరు డిజిటైజేషన్, డిజిటల్ ఇండియా అంటున్నారు, ఎన్ని POSలు వస్తాయి మీకు, పాయింట్ ఆఫ్ సేల్ ఇన్స్ట్రుమెంట్స్ తీసుకురాగలరు మీరు, మీరేం చేయగలరు అని చెప్పి అవహేళన చేసినటువంటి పరిస్థితి ఈరోజు చూస్తున్నాం మనం. చదువు అన్నటువంటి కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్ చేసే పరిస్థితి మనం వచ్చాం. దీనివల్ల మనకి ఏమైంది? ట్యాక్స్ రెవెన్యూస్ పెరిగాయి. ఎందుకంటే పారదర్శకంగా ఎవరికి ఏం ట్రాన్సాక్షన్ చేస్తుందని కనిపిస్తోంది కాబట్టి వాళ్ళు ట్యాక్స్ కట్టక తప్పదు. మన ట్యాక్స్ నోటీసులు వస్తున్నాయి, దాన్ని వెళ్ళగలుగుతోంది. ప్లస్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ వల్ల భారత ప్రభుత్వం కూడా లబ్ధిదారులకు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా లీకేజెస్ లేకుండా పంపించగలుగుతున్నారు. గతంలో మనుషులే లేరు, అయినా పైసలు వెళ్ళిపోతుండేవి. డిజిటల్ ట్రాన్సాక్షన్స్ వల్ల, అంటే ఆధార్ కార్డుతో లింక్ చేసి, జన్ ధన్ అకౌంట్తో లింక్ చేసి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ లాంటివి ఇవ్వడం వల్ల ఎన్నో వేల కోట్ల లీకేజ్ మనం ఆపగలిగాం. అంటే దేశానికి రెవెన్యూస్ పెరిగినాయి, మీ ట్యాక్సెస్ పెరిగినాయి, కంప్లైన్స్ పెరిగింది, అంటే ట్యాక్స్ కట్టే వాళ్ళ సంఖ్య పెరిగింది, ట్యాక్స్ రూపేణా మనకి ఎక్కువ వస్తున్నాయి. అలాగే ఆయన జిఎస్టీ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఈరోజు చూస్తున్నాం మనము రమారమి 2 లక్షల కోట్ల ట్యాక్స్ ఆదాయం ప్రతి నెల ఈరోజు దేశంలో వస్తున్నది. గతంలో ఎంత ఉండేది మన దగ్గర? ప్రభుత్వాలన్నీ చాలా బాధపడేవి, సఫర్ అవుతుండే, వాళ్ళకి ధనం ఉండేది కదా వాళ్ళ దగ్గర. ఈరోజు ఏం చేయాలో తెలియనంత ధనం వాళ్ళ దగ్గర ఉన్నది. కరెక్ట్. దానివల్ల కొన్ని రాష్ట్రాలు దాన్ని బహుశా సద్వినియోగం చేసి ఉండొచ్చు, ఏదో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టడం లాంటివి, రోడ్లు నిర్మించడం లాంటివి ఏవో చేసి ఉండొచ్చు. కానీ చాలా ప్రభుత్వాలు ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కోసం ఉచితాలు ఇచ్చుకుంటూ వెళ్ళడంతో దాన్ని దుర్వినియోగం కూడా చేశాయి. ఏదేమైనా కానీ వాళ్ళ దగ్గర ధనం బాగా పెరిగింది. మన ఈవెన్ తెలుగు రాష్ట్రాల విభజన అప్పుడు వీళ్ళకి అప్పులు ఎలా ఉండిందో మనకు తెలుసు, వాళ్ళు ఎంత నష్టాల్లో ఉండినారో తెలుసు. ఈరోజు నష్టాలు ఎవరికి లేవే. నష్టాలు ఉంటే చేస్తే ఏంటంటే వీళ్ళు ఇచ్చేటువంటి ఉచితాల వల్ల వస్తున్నాయి, కానీ అది కనుక వీళ్ళు కంట్రోల్ చేయగలిగితే కనుక 2 రాష్ట్రాలు సమృద్ధిగానే ఉన్నాయి మనకు. కాబట్టి ఆ పరిస్థితి తీసుకురావడానికి కారణం మోదీ గారు చేసినటువంటి సంస్కరణలు. జిఎస్టీ సంస్కరణ కావచ్చు, డిజిటైజేషన్ కావచ్చు, డిమానిటైజేషన్ కావచ్చు, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈరోజు గుణం చూపిస్తున్నాయి. అందుకని మనం ఈరోజు 5వ పెద్ద జీడిపిగా ఎదిగాం మనం. అన్నిటికంటే కీలకమైనది ఏంటంటే మోదీ ప్రభుత్వం రాకముందర మన దేశంలో 1-2 మన దగ్గర యూనికార్న్స్ ఉండేవి. యూనికార్న్స్ అంటే వాళ్ళ మార్కెట్ క్యాప్, కొత్తగా స్టార్ట్ చేసిన కంపెనీ ఏదైనా ఉందంటే దాని యొక్క మార్కెట్ విలువ $1 బిలియన్ కంటే ఎక్కువ ఉంటే కనుక దాన్ని యూనికార్న్ అని పిలుస్తారు. మోదీ గారు రాకముందర 1-2 ఉండేవి, అంతకంటే ఎక్కువ ఉండేవి కావు. గత 4 ఏళ్లలో మనం 100 యూనికార్న్స్ దాటిపోయాం. మనం 100 యూనికార్న్స్ మన దగ్గర దాటిపోయామంటే ఎకోసిస్టమ్ వెనకాల ఎంత ఉంది, ఎన్ని వేల కంపెనీలు కొత్తగా స్టార్ట్ అవుతున్నాయి. అంటే ఈ స్టార్టప్ ఇండియా ఎకోసిస్టమ్ అన్నది రావడంతో ఏదో మనం ఫస్ట్ గేర్, సెకండ్ గేర్లో వెళ్తున్నటువంటి దేశం ఈరోజు 6th గేర్కి వెళ్ళిపోయింది. యాక్సిలరేటెడ్ గ్రోత్ వచ్చింది. అందుకనే ఎకానమీ పరంగా మనం చూస్తే కనుక అద్భుతమైనటువంటి గుణాలు, రిజల్ట్స్ చూస్తున్నాం. పోనీ ఏమైనా పాలసీలో పెద్ద చేంజ్ చేశారంటే ఏమీ లేదు. అదే ఇన్కమ్ ట్యాక్స్, అదే కంప్లైన్స్, అదే డిపార్ట్మెంట్స్, ఏమీ తేడా లేదు. అదే డైరెక్ట్ ట్యాక్సెస్, అదే జిఎస్టీ, అన్ని ఆఫీసులు అవే. రూల్స్ మోరల్లెస్ అంతే, చిన్న మార్పులు చేశారు కానీ పెద్ద మార్పులు చేయలేదు. కాబట్టి ఈ దేశంలో ఇన్వెస్ట్ చేయాలి అని అందరికీ ఒక విధమైనటువంటి నమ్మకం వచ్చి ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టారు. మోదీ గారు వచ్చినప్పటికీ మన స్టాక్ మార్కెట్ విలువ 25,000 ఇండిసెస్ మాత్రమే ఉండింది. ఈరోజు 75,000 దాటింది. 3 రెట్లు పెరిగింది. అలాగే FIIs అంటే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అప్పుడు ఎంత ఇన్వెస్ట్ చేశారో దానికంటే రామారామి 5 రెట్లు ఈరోజు ఎక్కువ భారతదేశంలో ఇన్వెస్ట్ చేశారు. ఇవన్నీ కూడా చూసామంటే కనుక
పెద్దగా మార్పులు తీసుకురాకపోయినా ఒక పారదర్శకమైనటువంటి అడ్మినిస్ట్రేషన్ తీసుకొచ్చి ఈ లీకేజెస్ని ఆపి రెవెన్యూస్ని పెంచడంతో ఈరోజు దేశ భవిష్యత్తే మారిపోయింది. 5వ స్థానమే కాదు 3వ స్థానానికి మనం వెళ్ళబోతున్నామని ఘంటాబద్ధంగా చెప్తున్నాం. ఆయన మేనిఫెస్టోలో రాశారు, బీజేపీ మేనిఫెస్టోలోనే. ఓకే. అందుకని ఎకానమిక్ సక్సెస్ అన్నది చాలా అద్భుతమైన విషయం. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సక్సెస్ ఆఫ్ మోదీ స్టోరీ ఏంటంటే వితౌట్ డిస్టర్బింగ్ ద స్టేటస్ కో ఎకనామిక్ సక్సెస్ అన్నది మనం గమనించాలి. రైట్.